మళ్ళీ ఐదవది మళ్ళీ ఇంకొకటి వచ్చింది మకారం. అంటే ఈ నామంలో 3 మకారాలు ఉన్నాయి. అందుకే మా అని పెట్టాడు. ఉట్టి మకారములు అంటే చాలు. కానీ ఏంటంటే పాపం మనకు అర్థమయ్యటం కోసం 3 మకారాలు ఉన్నాయి కాబట్టి మా అనే రహస్యార్థాన్ని ఇక్కడ పెట్టాడు. ఈ అనే దానికి ఏంటంటే మంత్ర సాంఖ్య ప్రకారము 3 మకారాలు 3 × 5 అకారాలు 15 అంటే పంచదశి మంత్రము అని. 5 3 15 అది పంచదశి మంత్రము. అందులో నిక్షిప్తమై ఉన్నది అని. అంటే ఈ నామంలో సింజానమని మంజీర మండిత శ్రీ పదాంబుజ అంటే ఈ నామం గనక 108 సార్లు నువ్వు చేసుకున్నావు అంటే నువ్వు పంచదశి మంత్రం చెప్పినంత ఫలితం. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పాను కదా, కయ్యి ఎక్కడ పెట్టాలి ఇవన్నీ. ఈ నామం చేసుకున్నా అక్కడ కూర్చొని దీన్ని పండించుకుంటే ఈ నామాన్ని ఈ పంచదశి అనే దాన్ని స్థితి దాటుతావు అని దాటించే మంత్రం ఇది. అందుకే ఈ లలితా సహస్రం నామాలు ఇవన్నీ రహస్యాతి రహస్యం. అందుకని గుళ్ళల్లో కూడా ఎవరు చెప్పరు ఇక్కడ లలితా పూజలు జరుగుతున్నాయి, లలితా నామాలు జరుగుతున్నాయి, అందరూ 2 బొట్టు పెట్టి పిలవరు. మనం తెలుసుకుని వెళ్ళి పూజ చేసుకోవాల్సిందే. రహస్యం అది ఎప్పుడు రహస్యం అమ్మా. సో అందులో నిక్షిప్తమై ఉన్నది పంచదశి. 4 సున్నాలు చేరి ఏమవుతోంది? షోడశి అవుతోంది. కయ్యలరి అనే ఇంకో ఈలో సున్నా ఉంది కదా, ఈ 3 కూటాలు 3 సున్నాలు అది కలిపితే 4. అందుకే పంచదశి ఏమవుతోంది? తెలియకుండా వెంటనే షోడశి అయిపోతుందని. అవునా? పౌర్ణమి ఎలా వచ్చేస్తుంది? నిండు పౌర్ణమి నీకు తెలియకుండా నిండు పౌర్ణమి వచ్చేస్తుంది. అవునా? అంటే ఈ 15 అవస్థలు కూడా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తుర్య అనే అవస్థలు తెలియకుండానే తుర్యంలోకి తీసుకెళ్ళిపోతున్నాయి అని. అదే నీ పూర్ణత్వము అని, పూర్ణోదయము శుభోదయము అని. చాలా తుర్యం దగ్గరికి రావటం ఇన్ని అవస్థలు దాటి జాగ్రత్త స్వప్న, జాగ్రత్త సుషుప్తి ఇలా సెట్లుగా 15 ఉన్నాయి. 3 సున్నాలు ఆ సున్నా అవి కలిపితే ఏమైంది? షోడశి అవుతావు, పూర్ణత్వాన్ని సాధిస్తావు అని అర్థమైంది. సో ఆయన మంత్రశాఖ్యంగా చెప్పాడు. సో వీటి మంత్రశాఖ్యలో చూస్తే 5 + 5 + 5 = 15. అదే పంచదశి. దాని తర్వాత వచ్చేది నీకు షోడశి అని. అంటే ఇక్కడ పంచదశి షోడశి మంత్రాలు నిక్షిప్తం చేశారు నాయన. సింజాన మణిమంజీర మండిత శ్రీ పదాంబుజ అనే నామంలో ఈ యొక్క బీజ రూపంలో కూడా ఆ బీజం యొక్క అంకురమే ఈ నామం. అది తెలుసుకో అని. అర్థమైందా గురుగారు? గురుగారు మీరు అదే ఓం ఐం అట్లా చెప్తారు కదా, ఒకసారి మంత్రం ఈ నామం చెప్పరా గురుగారు? ఇదా ఓకే. ఈ నామం అయిపోయింది కాబట్టి 6వ నామం మమత అనే దాంట్లోకి వెళ్తాము. నువ్వు అడిగావు కాబట్టి ఇప్పుడు చెప్తాను. ఈ మంత్రం షోడశి అలానే పంచదశి షోడశీలు కలిసి ఉన్నాయి ఇందులో అమ్మ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీంజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం
సింజానమణిమంజీరమండితశ్రీ పదాంబుజాయై నమో. ఈ నామంలో 15 అవస్థలు. జాగ్రత్త జాగ్రత్త, జాగ్రత్త స్వప్న, జాగ్రత్త సుషుప్తి, జాగ్రత్త తుర్య. మళ్ళీ స్వప్న జాగ్రత్త, స్వప్న స్వప్న సుషుప్తి, స్వప్న తుర్య. మళ్ళీ సుషుప్తి జాగ్రత్త, ఇట్లా. మళ్ళీ తుర్య, తుర్య జాగ్రత్త, తుర్య స్వప్న, తుర్య సుషుప్తి, తుర్యము మూడో కను పైన. అది నీ అసలైన షోడశీరా వెధవ అంటున్నాడు. 15 అవస్థలు దాటించే మంత్రం ఇది. అందుకే 3 × 5 = 15 అన్నాడు. మన జీవితం కూడా క్షయ వృద్ధులు ఉంటాయి కాబట్టి ఏమ్మా, నిన్ను ఈ 15 చైతన్య అవస్థలు దాటించే మంత్రం ఇది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది శ్రీ విద్య. ఇప్పుడు అమ్మవారు, ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత కృపా కటాక్ష ప్రాప్తి వస్తూ ఎందుకో అడిగింది అమ్మవారు మీ ద్వారా. కానీ మీరు ఏం అడిగితే అది అమ్మవారు ఆజ్ఞగా తీసుకుంటాను, అంతేగాని నాకేం డిస్టర్బెన్స్ అనేది ఉండదు. అమ్మ ఆజ్ఞ డిస్టర్బెన్స్ అంటే ఎలా చెప్పాను. తల్లి దయ.